సజ్జల భార్గవరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఇక సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా నమస్తే. దుర్గా, సజ్జల భార్గవరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే భారీ షాక్ ఇచ్చింది. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ బెయిల్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రేపట్లో సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? నిన్న కూడా అంటే ఇదే ప్రస్తావన వచ్చింది, అవుతాడా అని. ఇవాళ బెయిల్ ఎప్పుడైతే రద్దయిందో అరెస్ట్ కన్ఫర్మ్ అయింది. అంటే ఒక సోషల్ మీడియాని నడిపి ఇంతమందిని అంటే వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేశాడు ఒక రకంగా. అంటే మంచిగా పనిచేసిన వాళ్ళ గురించి మనకు బాధ లేదు. ఎవరి చేత అయితే బలవంతంగా పోస్టులు పెట్టించారో, అంటే అన్వాంటెడ్ పోస్టులు, అంటే ఆడవాళ్ళని తిట్టించటం, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో వాళ్ళని, అంటే తల్లివైపు చెల్లెలు వీళ్ళని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, అందరి గురించి అర్థం పర్థం లేని పోస్టులు పెట్టించినందుకు ఈరోజు సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ అవుతాడు అంటే అదేమి పెద్ద విషయం కాదండి. అంటే అవ్వకపోతే మనం ఆశ్చర్యపోవాలి. అవ్వకపోతే ఏమైనా మేనేజ్ చేసుకున్నారా, అంటే ఇంకా వ్యవస్థ ఈ రకంగా ఉందా అనే సందేహం ప్రజలకు వచ్చేది. కానీ ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైంది. హైకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో పర్వాలేదు, కోర్టులు బాగానే పనిచేస్తున్నాయి, పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తోంది, కూటమి ప్రభుత్వం కూడా సరైన పంథాలో వెళ్తోంది అని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే 4 నెలలు ఎప్పుడైతే నిస్తేజంగా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల్లో ఒక ఉత్కంఠ, ఒక కోపం, ఒక అసహనం, ఏంటి ఇన్ని రకాలుగా ఇంతమంది పోస్టులు పెట్టినా అసలు ప్రభుత్వం స్పందించడం లేదేంటి, ఎవరిని అరెస్టులు చేయడం లేదేంటి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా అండి ఆంధ్రప్రదేశ్లో. దెబ్బతిన్న ప్రతి మహిళ, బాధపడ్డ ప్రతి రైతు, అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతులు, ఎంతోమంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఎంతమందోనండి దే ఆర్ వెయిటింగ్. ఆడపిల్లలు ఎంతమందో వెయిట్ చేస్తున్నారు, నష్టపోయిన ఆడపిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాం అంటే సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేయటం వల్ల అంటే కొన్ని వందల వేల హృదయాలకి ఒక పన్నీటి జల్లది చెప్పాలంటే. అంటే వాళ్ళు పడ్డ వేదన 5 ఏళ్ళు, అందులో ఆడవాళ్ళ వేదన మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనల్ని మామూలుగా ఏదైనా నీ మోహన్ నీకేం తెలుసు అంటే మనం బాధపడం, కానీ మన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన మనని, మన తల్లిదండ్రుల్ని, మన వంశాన్ని తిట్టినప్పుడు ఆ బాధ చాలా, అది తీర్చలేని బాధ. ఎందుకు నేను బాధపడాలి, ఎందుకు నేను ఇట్లా మాటలు పడాలి అని ఏ మహిళ అయినా అనుకుంటుంది. అసలు ఈ రైతులు, మహిళా రైతులను ఎలా అండి ఈడ్చుకెళ్ళి ఎలా కొట్టారండి, అంగన్వాడీ ఆడవాళ్ళని ఎట్లా చేశారండి ఆ టీచర్లని, అది అసలు అమానుషం కదా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పోస్టులు ఇవన్నీ జరిగాక కూడా వాళ్ళు పెట్టిన పోస్టులు ఏ రకంగా ఉన్నాయి అంటే సజ్జల భార్గవరెడ్డి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక సోషల్ మీడియాను రన్ చేయించి ఈరోజు ఒక 50,000 మందిని తాడేపల్లిలో పెట్టి వాళ్ళ చేత అమానుషంగా పోస్టులు పెట్టిస్తూ, అంటే వీళ్ళందరినీ కూడా బలిపశువులను చేస్తున్నాడు. కాబట్టి దీనికి ఒక పులి స్టాప్ పడాలి. అంటే సోషల్ మీడియా మేము వాడకూడదా, ఏదో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను, దేనికి అండగా ఉంటావు, తల్లి చెల్లిని తిట్టినప్పుడే నువ్వు అండగా లేవు వాళ్ళకి, అంటే ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డికి అండగా ఉంటావా, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి అండగా ఉంటావా, ఈ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరికీ అండగా ఉంటావా, వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు మాత్రం పక్కకి తప్పుకుంటావా, అంతే కదా. నీకు అసలు సిగ్గు, అసలు మనిషివైతే తల్లి చెల్లి మీద భారతీరెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి తోటి పోస్టులు పెట్టించినప్పుడు, నిన్న ఒక పోలీస్ అధికారి నేను అవి నా నోటితో ఉచ్చరించలేనన్నప్పుడు నువ్వు సగం చచ్చిపోయావు ఆ రోజే. జగన్మోహన్ రెడ్డి నిన్ననే చచ్చిపోయాడు సగం, ఒక మనిషిగా. భారతీరెడ్డి ఏది, భారతీరెడ్డి వచ్చి బయటకు వచ్చి మాట్లాడమనండి. వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటే ఈ ప్రభుత్వానికి గట్స్ ఉన్నాయని.
భారతీరెడ్డి ఏం చేయలేకపోయింది ఉమ్, అంటే నీ ఫ్యాక్షనిజం ఇక్కడ పనికిరాల. ఉమ్, అవినాష్ రెడ్డి ఏం చేయలేకపోయాడు. కడప పులులు వీళ్ళందరూ, ఓకే. ఈ పులులన్నీ ఏమయ్యాయి? ఉమ్, అందుకని నోరు పడేసుకోకండి అని మనం ఎన్నిసార్లు చెప్పామండి. ఉమ్, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా మీ తీరు మారకపోతే ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తారు. జైలు సరిపో. ఉమ్, కాబట్టి సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేసి తీరాలండి. వాళ్ళందరి అహంకారానికి ఈ అరెస్ట్ అనేది ఒక చెప్పు దెబ్బ వాళ్ళకంతే, తప్పకుండా. ఎందుకంటే వాళ్ళందరికీ 0 డిగ్రీ అంటే ఏంటో చూపించినా తప్పులేదు. ఓకే. ఆడవాళ్ళని అన్నవాళ్ళని అసలు కొత్త చట్టాలు చేసి నాలుక మీద వాతలు పెట్టాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని అన్యాయంగా ఎలా కొట్టారండి? ఉమ్, ఆయన కాళ్ళు అన్ని మనం అందరం వీడియోలు చూసాం, ఫోటోలు చూసాం. అంటే అలా అన్యాయంగా మీరు చేసినప్పుడు తప్పు లేదు. ఇప్పుడు మీరు ఇంత అన్యాయం చేసినప్పుడు మరి మిమ్మల్ని కొడితే తప్ప అని వాళ్ళనే మనం అడుగుతున్నాం, వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం. ఉమ్, ఏదో సోషల్ మీడియా ఉండకూడదా? ప్రతివాడు ఇప్పుడు కలుగులోంచి ఎలకలు వచ్చేసినట్టు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. ఉమ్, విడుదల రజనీ అంటుంది అసలు ఏమైపోతుంది, వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు, ఏం చేసేస్తున్నారు? మీరే కదా చేశారు గత ప్రభుత్వ హయాంలో. వాళ్ళని చెత్తబళ్ళల్లో తీసుకెళ్ళి వాళ్ళని ఊర్లు దాటిచ్చేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి కొట్టి ఎంత చేశారు మీరు. ఉమ్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా నీతులు? ఉమ్, ఇప్పుడు అవేం చేయట్లేదు కదా. ఇప్పుడు అన్నీ కూడా చట్టబద్ధంగా చేస్తున్నారు. ఉమ్, తెలుగుదేశం కూటమి చట్టబద్ధంగా చేస్తోంది. ఎక్కడా కూడా అన్యాయంగా అరెస్టులు జరగట్లా. ఇప్పుడు జరిగేవన్నీ కూడా వాళ్ళ నోటి దూలలకి, వాళ్ళు వాగిన వాగుడికి, వాళ్ళు చేసిన తప్పిదాలకి ఒక శిక్షగా ఇది అరెస్టులు జరుగుతున్నాయి. ఇవాళ వర్మ లాంటి వాడే భయపడ్డాడు ఉమ్, లోకేష్కి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా. ఒక లోకేష్ అనేవాడు ఏదో అనుకున్నారు వాళ్ళు. లోకేష్ ప్రతాపం ఏంటో ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళు. ఉమ్, నాట్ ఓన్లీ లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవడు తక్కువ కాదు. అవకాశం కోసం ఎదురు చూశారు. మీరు అణగదొక్కాలనుకున్నారు. ఏమండి, ఎవరైనా అణగదొక్కుదాం అనుకుంటే పైకి లేస్తారుగా. ఉమ్, ఇప్పుడు వాళ్ళేంటో చూపిస్తున్నారు. దానికి ఏదో మేము మళ్ళా వస్తాము, మేము ప్రతీకారం తెచ్చుకుంటాము, పోలీసుల్ని బెదిరించి ఖబర్దార్ అని. అది కాదు నువ్వు చేయాల్సిన. నువ్వు పోలీస్ వ్యవస్థను ఎంత ఇది చేసావో ఆలోచించుకో ఓకే. జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన, అలాగే అసభ్యకరమైనటువంటి పోస్టులు చేసిన వారిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటాడుతోంది. వారి మీద కేసులు నమోదు చేస్తూ వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ సానుభూతి పరుల్లో చాలామందిలో భయం మొదలైంది. అందుకే వారు పరారీలో ఉన్నారు అనేటువంటి వాదన తెర మీదకి వచ్చింది. బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేశారు, అలాగే వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలోనే శ్రీరెడ్డి పరారీలో ఉన్నారని, అలాగే మరికొంతమంది వైసీపీ సానుభూతి పరులు కూడా ఇప్పుడు పరారీలో ఉన్నారు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. ఏంటి దీని మీద ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఏమి ఇప్పుడు మీరు చెప్పి ఇద్దరిది అయ్యింది, వరుసగా అవుతాయండి, అవనివ్వండి, ఓకే. ఏ నష్టం లేదు. అంటే వాళ్ళకి తెలియాలి, వైసీపీ వాళ్ళకి భయం అంటే ఏంటో తెలియాలి. ఓకే. ఆ భయం తెలిస్తేనే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సోషల్ మీడియా నడుపుకోండి, ఎవడు వద్దండు. ఉమ్, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి కనీసం 50,000 మందికి, దట్స్ గుడ్. బట్ ఇప్పుడు మాత్రం నోరు అదుపులో పెట్టుకోండి అని వైసీపీ వాళ్ళకి మనం చెప్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, మిగతా వాళ్ళందరికీ కూడా.